శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయధాం దక్షభాగే వహంతం నాగం పాశంచ గంటాం పరఢమరుకయుతాం అంబికాం వామభాగే నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం పరిపూర్ణానందచరణో మనసా స్మరామి. శ్రీ శ్రీ పరిపూర్ణానందచరణో శిరసా నమామి. గత 14 సంవత్సరాలుగా స్వామివారి అనుగ్రహంతో ప్రతి శివరాత్రి రోజున కూడా ఈ ప్రాంగణంలో కూర్చుని ప్రవచనం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి పూజ్య పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి యొక్క శ్రీచరణాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, మీకు శివరాత్రి అన్న మాటకి అనేకమైనటువంటి విశ్లేషణలతో కూడినటువంటి వివరాలు మీరు చూసి ఉండి ఉంటారు. యథార్థానికి శివ అంటే మంగళము ఇచ్చువాడు అని మనం ఇప్పుడు అర్థం చూసాం. కాదు శాస్త్రం అంది సామ్యతి పరమానంద రూపస్య నిర్వికారో భవతీతి ఇతి శివః. ఏది శివము అంటే ఏది మంగళప్రదమై శుభమై శోభనమై ఉందో దానికి శివ అని పేరు. ఇప్పుడు శివ అన్న మాట మంగళకరమైతే ఆ శివుడు ఎక్కడున్నాడు అంటే చాలామంది అనుకుంటారు కైలాసంలో ఉన్నాడండి అని. అసలు చాలా చిత్రం ఏంటంటే లోకంలో ఏ భగవంతుడైనా ప్రార్థన చేసిన వాళ్ళకి మాత్రమే అనుగ్రహాన్ని ఇస్తాడు, అంతే కదూ. మిగతా మతాల్లో చూడండి, ఎక్కడ చూడండి, భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవంతుడు మనకి అన్ని శుభాలని ఇస్తాడని నమ్ముతారు. కానీ శివతత్వమే వేరు. అసలు ప్రార్థించిన వాళ్ళకే మంగళం ఇవ్వడం శుభం ఇవ్వడం కాదండి, ప్రార్థించని వాళ్ళకు కూడా మంగళప్రదుడే అయిన కాదు ఏమీ తెలియనివాడు తిరిగి శివుడే లేడని తిట్టేవాడెవడున్నాడో వాడి యందు కూడా ఆయన మంగళప్రదుడై ఉన్నాడు. కాబట్టే శివుడు లేడన్న మాట వాడి హృదయంలోంచి వస్తోందంటే దానికి కారణం ఎవరో తెలుసా అండి? ఆయన ఉన్నాడు కాబట్టే లేడు అన్న మాట ఆయన మాట్లాడగలుగుతున్నాడు. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఎవరు స్మరించట్లేదో, ఎవరు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారో వాడి యందు కూడా అంతే మంగళప్రదుడై, అంతే ప్రసన్నుడై, అంత శుభుడై. అందుకేనండి భోళాశంకరుడు భక్తవత్సలుడు అన్న పేరు కాదు మహాదేవుడు అన్న పేరు ఒక్క శివుడికే, ఇంకెవరికి అన్వయం కాదు అది. ఎందుకో తెలుసా? మిగతా దేవతలందరి స్వరూపాలు కూడా ఏ మతాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థిస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడంటారు. ప్రార్థించకపోయినా అందరి యందు తానే శివమై ఇక్కడ పరంజ్యోతి నిలబడి ఉన్నాడు. కాబట్టే మనం అందరం ఇప్పుడు మంగళప్రదులై ఈ ప్రాంగణంలో కూర్చున్నాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ శివుడు లేడనుకోండి, ఇక్కడ నుంచి ఆయన తప్పుకుంటే ఇది శవం అయిపోతుంది కదా. అందుకని
ప్రార్థించకపోయినా ఇక్కడే ఉండి మిమ్మల్ని ప్రాణాలతో నిలబెట్టి మీరు పిలిచినా పిలవకపోయినా మీకు అనుగ్రహం ఇస్తాన్న దయాళువు బహుశా 33 కోట్ల మంది దేవతల్లో ఒక్క ఈశ్వరతత్వం తప్ప, ఒక్క శివతత్వం తప్ప ఇంకెవ్వరూ ఈ పని చెయ్యలేరేమో. కాదు, మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. భగవంతుడు ఉన్నాడని ప్రవచనం చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. విని కొంతమందికి అనిపించిందట, అందరూ దేవుడు ఉన్నాడని ప్రవచనం చేసేవాళ్ళే ఉన్నారు, కానీ భగవంతుడు లేడని ప్రవచనం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆలోచించాడు. బుద్ధి కర్మానుసారిణి కదండి. అందరూ ఒకలా ఎందుకు ఆలోచిస్తారు? మన చేతి వేళ్లే 5 ఒకలా లేవు. అందుకని భగవంతుడు లేదు అని చెప్పేవాడు ఎక్కడైనా ఉన్నాడా అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఆయన దొరికట్ట. ఆయన హేతువాదా లేకపోతే నాస్తికవాదా ఇంకోటే కాదు. ఆయన తనకు నోటికొచ్చినటువంటి ఏదో ఉదాహరణని చొప్పించి భగవంతుడు లేడని అందరి చేత ఒప్పించగలిగినటువంటి వాగ్దాటు ఉన్నవాడు. ఒక్కొక్కడి వాక్ దేనికి పనిచేస్తుందో తెలుసా అండి? చెయ్యని పైన చేశాడని వాదించడంలో ఒక్కొక్కటి దిట్టగా ఉంటాడు. వాడి యందు సరస్వతి ఉంది. ఎందుకని చెయ్యని నేరాన్ని చేశాడని దాన్ని వాదిస్తున్నారుగా. మరి వాడి యందు కూడా ఉందిగా శక్తి. కాబట్టి భగవంతుడు ఉన్నాడని అందరూ చెప్తున్నారు, పరమాత్మ లేడని చెప్పేవాడు అక్కడ దొరికాడు. ఇప్పుడు వాడిని పట్టుకుని తీసుకుని ఒక ప్రసంగం పెట్టారు. ఏం చిత్రమో తెలీదు, ఉన్నాడని చెప్పేటువంటి వాళ్ళ యొక్క ప్రవచనాలన్నింటికీ వచ్చే జనం కంటే వెరైటీ కదండి. మనం ఎప్పుడు ఇది కోరుకుంటాం కదా. లేడని చెప్పేటువంటి వాళ్ళ యొక్క ప్రవచనం ఒక్కడే ఉన్నాడు. వీడు మంచి వాగ్దాటితో బాగా చెప్తాడట భగవంతుడు లేడని. అసలు ఎలా చెప్తాడో ఎలా నిరూపణ చేస్తాడో చూద్దామని మొత్తం ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయిందండి లేడని చెప్పేవాడి గురించి. ఇప్పుడు ఎంత చిత్రం అంటే వాడికి పెద్ద సన్మానం చేసి కూర్చుండబెట్టి అయ్యా లేరని చెప్పండి అంటే వాడు 2 గంటలు మాట్లాడట ఊపిరి సలుపుకోకుండా భగవంతుడు లేడని చెప్పడానికి. 2 గంటలు మాట్లాడిన తరువాత వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఇంతకాలం అందరూ భగవంతుడు ఉన్నాడని ప్రవచనం చేయడమే విన్నాం, కానీ ఇంత వాగ్దాటితో ఇంత గాంభీర్యంగా ఎవ్వరూ చెప్పలేని విధంగా ఇంత బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారో తెలిసానండి మీరు అని సన్మానం అయిపోయిన తర్వాత ఆయన ప్రసంగం అయిపోయాక కిందకి దిగాక ఎవడో వచ్చి అన్నట్ట, అయ్యా ఇంత వాగ్దాటి మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు లేడని ఇంత బాగా ఎలా చెప్పారు అని అడిగట. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అదంతా దేవుడి దయండి అన్నట్ట. ఏమన్నాడు? ఇదంతా దేవుడి దయండి అన్నట్టు. ఎందుకని? వాడు సూక్ష్మం గ్రహించాడు. లేడని చెప్పడానికి నాలో ఉండేటువంటి ఆ శక్తి నాది కాదు, నా వాక్కుగా నిలబడి ఆయనే నడిపిస్తున్నాడు. అందుకే శంకరాచార్యులు ఒక గమ్మత్తు చేశారంటే, అయ్యా అంతటా నారాయణ 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 అంటున్నాడు కదా, అందరిలోని నారాయణుడే ఉన్నారంటున్నారు కదా, మీరు మాట్లాడితే గోవిందా గోవిందా అంటున్నారు కదా, మరి దేవుళ్ళు లేడన్న వాళ్ళలో కూడా నారాయణుడే ఉన్నారా అంటే శంకరాచార్యులు ఏమన్నారు తెలుసా? వాడి యందు కూడా నారాయణుడే ఉన్నాడు, కానీ వాడు మామూలు నారాయణుడు కాదు, మూర్ఖ నారాయణుడు అన్నట్టు. వాడి యందు కూడా పరమాత్మ ఉన్నాడు. నేను ఇప్పుడు ఏమి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, సమస్త జీవరాశుల యొక్క కదలికలకి ఆధారమై తాను కదలకుండా సర్వాధారమై నిలబడిన వాడెవడో, వాడి జగత్తుని ఇంత మంగళప్రదం చేసిన వాడెవడో వాడు శివ. గుర్తుపెట్టుకోండి. అందుకని స్మరించినంత మాత్రానే అనుగ్రహం కాదు, స్మరించని వాడికి, అసలు శివరాత్రి ఒకటి ఉంటుందని తెలియని వాడికి, అసలు శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఏమీ తెలియనటువంటి వాడికి ఎంతమందినో ఉద్ధరించారండి మహానుభావుడు. ఇవాళ శివరాత్రి కాబట్టి శివుని యొక్క తత్వం ఎంత గొప్పగా ఉంటుందో విచారణ చేస్తూ శివమహాపురాణంలో ఒక గొప్ప కథాంశాన్ని మనకి మహానుభావుడు వ్యాసుడు చాలా గొప్పగా అందించాడు. శివుని శిరమున కసిన్ని నీళ్లు చల్లి పత్తి రుసిమెంత ఎవ్వాడు పారవేచు, కామధేను వాడింటి గాడి పశువు
అల్ల సురసేకవానింటి మల్లి చెట్టు అన్నారు. శివుని శిరమున కసిన్ని నీళ్లు చల్లి అభిషేకం చేయమని చెప్పట్లే, అక్కడ నమకం చమకం చెప్పమంటలే. ఏమంటున్నారు? వెళుతూ 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 శివలింగం కనబడింది, మీ చేతిలోంచి వస్తున్నటువంటి నీళ్ళను అలా జల్లారంతే. శివుని శిరమున కసిన్ని నీళ్లు చల్లి పట్టి రుసుమంత ఎవ్వాడు పారవేచు కామధేను వాడింటి గాడి పశువు. కామధేను వచ్చి అయా ఏం కోరుకుంటారో కోరుకోండి అని ఇంటి దగ్గర నిలబడే అంత పుణ్యం ఈ శివరాత్రి యందు తెలిసి కానీ తెలియక కానీ ఎవడైనా ఇన్ని నీళ్లు పోసినా ఇంత దళం వేసినా వాళ్ళకి ప్రాప్తింప చేయగలిగినటువంటి గొప్ప సుమనస్కుడు ఎక్కడైనా ఉంటే ఒక్క శివుడు తప్ప అన్యదయం చేయరండి పని. అంత గొప్ప తత్వం శివతత్వం అంటే. అందుకే శివుడు గురించి చెప్పడానికి ఎవరికి వాక్కు సరిపోలేదో తెలుసా? చంద్రశేఖర స్వామికి ఎలాగా సరిపోదు, మరి ఎవరికి వాక్కు సరిపోలేదు అంటే మహాభారత యుద్ధంలో విష్ణు సహస్రనామాన్నంతటినీ భీష్ముడు అంపసై పైన ఉండి ధర్మరాజుకు చెప్పించాడు. భీష్ముడికి ఆ శక్తిని ఎవరిచ్చారో తెలుసా అండి? అక్కడే కృష్ణుడిగా ఉండి మహానుభావుడు భీష్ముడికి ఆ వాక్శక్తినిచ్చాడు. ఏషమే సర్వధర్మాణం ధర్మో దిగతమో మతః యద్భక్తా పుండరీకాక్షం స్తవైరేత్యన్నరస్సద పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యో పరాయణం. అంత గొప్ప తత్వాన్ని వ్యక్తీకరణ చేసిన తరువాత విష్ణు సహస్రనామాన్నంతటినీ భీష్ముడి చేత చెప్పించాడు. కానీ చాలామందికి తెలీదు, ఎక్కడైతే భారత సంగ్రామం జరిగిందో, ఎక్కడైతే విష్ణు సహస్రనామం జరిగిందో అక్కడే శివసహస్రనామం కూడా జరిగిందండి. అక్కడే శివసహస్రాన్ని కూడా పరమాత్మ అనుగ్రహించాడు. మరి ఇది ఎవరెవరికి చెప్పారు? భీష్ముడు చెప్పలేదు శివసహస్రనామాన్ని, సాక్షాత్ కృష్ణుడే ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. అయా ఆయన విష్ణు సహస్రనామానంతటినీ చెప్పారు, ఇంతకంటే గొప్పదైనటువంటి సహస్రనామం ఏదైనా ఉంటే నాకు అనుగ్రహించండి అని అడిగితే సాక్షాత్తు కృష్ణుడు భగవద్గీత చెప్పినటువంటి మహానుభావుడు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం వందే కృష్ణం జగద్గురుమని లోకము చేత కీర్తింపబడిన కృష్ణుడు శివుడు గురించి శివసహస్రనామాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు ఏమన్నాడు తెలుసా? అయ్యా అయిపోయింది ఆ శివసహస్రనామం, ఇంతేనా ఇంకేమైనా ఉందా అని అడిగాడు. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా అండి? ఓరి పిచ్చివాడా, శివసహస్రనామం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నా కానీ అసలు అవ్వడం అన్నది ఉండదు. ఎందుకో తెలుసా? ఆపాతాళన బస్తలాంత భువనద్ బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రాను వాక్కాంజపన్ జాయేత్ ఈప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిచించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచువ భాసమానా భుజంగై కంఠాకాలాకపర్ధా శశికళా చండకోదండ హస్త త్రక్ష రుద్రాక్షమాల సులలిత వపుసా సాంభవ మూర్తివేదా రుద్రశ్రీ రుద్రసూక్తం ప్రకటిత విభవ న ప్రయచ్చంతు సౌఖ్యం అని వేదం చెప్తోంది. శివుని గురించి చెప్పడానికి అయిపోవడం అన్నది ఉండదు. ఎందుకని? అది ఆది అంతము లేని తత్వం. అది నేను పూర్తిగా చెప్పావా అని నన్ను అడుగుతున్నావు కదా, పూర్తిగా చెప్పడానికి నాకు కూడా శక్తి లేదయ్యా అన్నట్టు. ఎవరండి అన్నది? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్మ శివుడు గురించి చెప్పడానికి నాకు శక్తి సరిపోదయ్యా, ఈ చెప్పిన వాటిల్లో కూడా ఎన్ని తప్పులున్నాయో ఆ శివుడికే తెలియాలి, నాకు తెలియదని లెంపలో వేసుకున్నాడు. ఎంత గొప్ప తత్వం మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అదండి శివుడు అంటే. అసలు యథార్థానికి మనకి వేదంలో ఒక మాట చెప్తారు, వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాని విచిత్రధీర నామాని కృత్వాని వదన్యదాస్తి. ఎవరి పాదార విందాల దగ్గరికి వెళ్ళి వేదమంతటి తల్లి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి నిన్ను నేను వర్ణన చెయ్యలేనని వేదమాత కూడా పడిపోతుందో ఆ తత్వమే శివతత్వము. గుర్తుపెట్టుకోండి.
అది అనుభవైక వైద్యమే తప్ప అది మాటలకు అందేది కాదు. అంత గొప్పది శివతత్వం. సరే, ఇప్పుడు శివమహాపురాణాంతర్గతంగా మహానుభావుడు వ్యాసుడు ఒక తేలికమైనటువంటి మాటల్లో చెప్పాడు. మనకి మంత్రోచ్చరణతో చెప్తే అందరూ వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకోగలరు లేరోనని శివుడు దేవతలకో ఇంకొకళ్ళకో అనుగ్రహం ఇవ్వడమే కాదు, బాగా అడుగున పడిపోయినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ కోసం వెతుకులాడుతుంటారు. ఇందాక గీతావాణి గారు చెప్తూ మా గురువే మాకు శివుడు అన్నారు. ఎందుకు అన్నారో తెలుసా అండి? అడుగున పడిపోయిన వాళ్ళ మీద బాగా మనస్సు ఎవరుకుంటుందో తెలుసా? ఆ శివతత్వాన్ని ఎరుకపరుచుకుని బ్రతికేటువంటి మహానుభావులకే ఆ అడుగున పడిన వాళ్ళని పైకెత్తాలన్న ప్రయత్నం చేస్తుంటారు. అందుకే చూడండి, అమెరికా వెళ్ళిన పరిపూర్ణానంద స్వామి అరకలోయ వెళ్ళి అక్కడికి వెళ్ళి శివగంగా అన్న పేరు పెట్టి మంచినీళ్లు దొరకని కుగ్రామాలకు వెళ్ళి ఆయన ప్రభుత్వం చేయవలసిన పనులండి ఇవన్నీ. ఓ సన్యాసిగా ఆయనకు అవసరం లేదు ఆ పనులని చేయడం. కానీ నాతో పుట్టిన వాళ్ళకి నేను కనీసం మంచినీళ్ళైనా అందించేటువంటి జన్మ నా జన్మ కావాలని పుట్టినరోజు ఎక్కడ చేసుకున్నారో తెలుసా అండి? ఆయన కోరుకుంటే ఏ దేశంలో అయినా సరే కానీ చేసుకోగలిగినటువంటి అంతటి స్థితిలో ఉన్నటువంటి మహానుభావులు ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి ఆ అడవి ప్రాంతం గిరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కంబళ్ళు పంచి మంచినీళ్లు పంచి వాళ్ళతో దీపావళి టపాసులు కాల్పించి వాళ్ళతో దీపావళి చక్కనైనటువంటి ఆ తియ్యటి పదార్థాలు పెట్టి వాళ్ళతో కలిసి పండగ చేసుకోవడంలో ఈ పుట్టినరోజు నా జన్మ ధన్యమైందని ఆయన చెప్పుకున్నాడంటే ఇది శివతత్వం అంటే. శివతత్వం అంటే నేను శివతత్వంలో బతుకుతున్నానండి అని ఉపన్యాసం చెప్పడమా? నా బోటి వాళ్ళలాగా మైకు చూసిన వెంటనే మాట్లాడటం కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మాచార్యులంటే అర్థం ఏంటో తెలుసా? ధర్మ ప్రబోధకులు అందరూ ధర్మాచార్యులు కారు. ప్రవచనం చెప్పేవాళ్ళు అందరూ దేనికి పనికొస్తారంటే ప్రచారానికి పనికొస్తారు. కానీ ఆచరణకు పనికొచ్చే గురువు కావాలి. ఆచరించేవాడికే గురువు అన్న పదం వర్ణిస్తుంది తప్ప అన్యులకి ఆ పదం వాడడానికి లేదు. అసలు చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నారండి, అందరినీ గురువు అంటున్నారు. ఇంకా కాదు అసలు. ఆ త్యాగే ఏకే అమృతత్వమా నసుహు, తన సర్వస్వాన్ని త్యాగం చేసి తన జీవితాన్నంతటినీ తాను పుట్టిన దేశం కోసం ధర్మం కోసం పణంగా పెట్టి తాను సన్యాసిగా ఉన్న ఈ పనులు చేస్తూ ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని ఉద్ధరించాలని బయలుదేరుతున్న మహాత్ములు ఉన్నారే, వారిని మహాత్ములని పిలిచింది అందుకే సమాజం. వారి దర్శనమే చాలండి. శంకర్లు ఏమన్నారు తెలుసా? త్రివిధా దుర్లభంలోకే, మూడు ఈ లోకంలో ఎన్ని కోట్లు పెట్టినా దొరకనటువంటి, ఎంత పుణ్యం చేసినా దొరకనటువంటి మూడు అంశాలున్నాయి. ఏంటో తెలుసా? అవి బాగా గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యులు ఏమంటున్నారు? త్రివిధా దుర్లభంలోకే, ఈ లోకంలో మూడు మీరు ఎంత ప్రయత్నం చేసినా దొరకవు. ఏమిటవి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. ఈ మూడు దొరకమంటే దొరకవండి. మనుష్యత్వం రమ్మంటే రాదు. ఎన్ని జన్మల పుణ్యమో, ఒక్కసారి మానవ జన్మ వచ్చింది. 84 లక్షల రకాల జీవరాశులలో శివరాత్రి ఒకటి ఉంటుంది. శివరాత్రి రోజున శివ అంటే ఇంత ఫలితం ఉంటుందని జ్ఞానము గ్రహించగలిగిన ఏకైక శక్తి ఉన్న జన్మ ఒక్క మానవ జన్మ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఆ మానవులలో కూడా ఆ తత్వాన్ని తెలుసుకోలేక అజ్ఞానములో పడిన కోట్ల మంది ఉండిపోతారు అలా. అందుకని మనుష్య జన్మ రావడమే గొప్పది. కానీ మనుష్య జన్మ వచ్చినా దాన్ని భగవంతుడి వైపు మరల్చడం అనేటువంటిది అంత తేలిగ్గా అయ్యేది కాదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. ఒకవేళ భగవంతుడి వైపు తిరిగావు పూర్వజన్మ సుకృతం కొద్దీ, కానీ ఆ భగవంతుడిని ఎలా చేరుకోవాలో చెప్పే గురువు దొరకాలిగా. మీరు ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనుష్యుడైనటువంటి వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకుంటే ఒకే ఒక్క విషయానికి కంటిన్యూ పెట్టాలట.
మనం ప్రతిదానికి కంటినీరు పెట్టుకుంటాం, మనకి ఇక్కడే ఉంటుంది. ఆయనకి జటాచూటంలో ఉండడం కాదండి గంగ. మనకు చూడండి, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే వెంటనే కళ్ళల్లోంచి నీళ్ళు అలా దార కింద, ఏ చిన్న లోటు వచ్చినా సరే కళ్ళమ్మట నీరు కారుస్తాం. కన్నీళ్ళకి విలువ పోయిందండి అలా చేస్తే. కన్నీళ్ళకి చాలా విలువ ఉంది, మానవ కన్నీళ్ళకి. ఎందుకని అంటే, ఏ కన్నీళ్ళకి విలువ ఉంది? ఐశ్వర్యం లేదని ఏడ్చేదానుకో, లేకపోతే ఇంకోటేదో కావాలని ఏడ్చే కన్నీళ్ళకి విలువ లేదు. ఏ కన్నీళ్ళకి విలువ ఉందో తెలుసా? జనన మరణ రాహిత్యాన్ని చూపించే గురువు దొరకలేదని ఏడ్చే ఏడుపు నీ జీవితంలో ఎప్పుడొస్తుందో ఆ కన్నీళ్ళకి మాత్రమే విలువ ఉంది, గుర్తుపెట్టుకోండి. సంసారం గురించి ఏడిస్తే ఇక్కడి నుంచి వస్తాయట కన్నీళ్ళు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏడిస్తే ఎప్పుడు ఇంకెలా కారుతుంటాయి. గురువు కోసం, భగవంతుడి కోసం కన్నీళ్లు కారిస్తే ఇదిగో ఈ కొనల నుంచి వస్తాయట, అది ఆనంద బాష్పాలు. మీకు అర్థమవుతుందా? జీవితంలో పూజ చేశాను అంటున్నావు, జన్మకొక్క శివరాత్రి అంటున్నావు. బాగా గుర్తుపెట్టుకో, జన్మకొక్క శివరాత్రి ఎప్పుడో తెలుసా? తండ్రి, ఎప్పుడు పుట్టడం చావడం తప్ప ఈ బ్రతుకుకి నీ ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని కల్పించే గురువు దొరకలేదని ఎప్పుడు ఈ కళ్ళమట ఆనంద బాష్పాలు కార్చావో ఆ జన్మయే నిజమైనటువంటి శివరాత్రి. అదే జన్మకొక్క శివరాత్రి కదా. గురువు దొరకలేదని ఏడ్చే ఏడుపు నీ కళ్ళల్లోంచి ఎప్పుడొచ్చిందో అదండి శివరాత్రి. తప్ప ఊరికి అభిషేకం చేయడం, లేకపోతే హడావిడి చేయడం, అది అంతా ఏదో రిచువలిస్టిక్ పూజ అన్నట్టుగా తంతు చేసినట్టు చేయకూడదు. మనసారా ఒక్కసారి ఆ తత్వాన్ని ఎరుకపరుచుకుని ఆ ఆనందంలో గ్రోలడం జన్మలో ఒక్కసారైనా జరిగితే అది జన్మకొక్క శివరాత్రి కావాలి. ఆ శివరాత్రి కోసం ఈ సాధన అంతా జరుగుతూ ఉండాలి, ఇవన్నీ వింటూ ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు మహానుభావుడైనటువంటి ఆ శివుడు ఎవరినో దేవతల్ని అనుగ్రహించడమే కాదు, బాగా అమాయకులను కూడా అనుగ్రహించాడు. ఎక్కడో తెలుసా? శివమహాపురాణంలో ఒక చోట చూపిస్తారు. ఎంత చిత్రం అంటే, ఒక ఆటవికుడు, ఒక గిరిజనుడు, భక్త కన్నప్పల అసలు ఏమీ తెలియని చెంచువాడు. ఆయనకి వేటాడడం తప్ప ఏం తెలియదు అసలు. ఒకానొక సమయంలో ఆయన భార్య ఎవరి దగ్గర విందట. ఏమనో తెలుసా? మాఘబహుళ చతుర్దశి మహానిశి అర్ధరాత్రి 12ంటికి పుట్టాడు ఆయన. ఎంత చిత్రం చూడండి. శివుడు ఎంత అదిగే కృష్ణుడు చూడండి, ఆయన కూడా అంతే. జగద్గురువులైనటువంటి వాళ్ళందరూ అంతే. బాగా అజ్ఞానాంధకారం ఎక్కడుందో అప్పుడు ఉద్భవిస్తారు. అందుకే కృష్ణాష్టమి దగ్గర నుంచి మీరు బాగా లిఖిస్తే 6 మాసాలు కరెక్ట్గా వస్తుందండి శివరాత్రికి. ఆ 6 మాసాల నుంచి మళ్ళీ కృష్ణాష్టమి, మళ్ళీ 6 నెలలు ఖచ్చితంగా మీరు లిఖిస్తే మళ్ళీ మీకు కృష్ణాష్టమి వస్తుంది. అంటే ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ ఇద్దరూ కూడా అంతటి జగద్గురు తత్వంతో ఉంటారండి. అందుకే మహానిషి రోజున శివుని యొక్క స్వయం వ్యక్త స్వరూపం బయటకు వస్తుందయ్యా. ఆ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా ఆహారం నిరాహారం చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రోదయం అయిన తరువాత ఒక్కసారి నక్షత్ర దర్శనం చేసి అప్పుడు ప్రాణం నిలబడ్డం కోసమని ఇంత గంగ లోపలికి తీసుకుని సాయంకాలం అంతా జాగరణ చేసి ఆ మరుసటి రోజు దాకా అలా ఉండగలిగితే అది గొప్ప పుణ్యాన్ని ఇస్తుందట అని ఆ గిరిజన స్త్రీ ఎక్కడో చోట ఆలకించింది. ఆలకిస్తే ఇప్పుడు వెంటనే ఆవిడొచ్చి తన భర్తతో చెప్తుంది, ఇవాళ మహాశివరాత్రి అటయ్యా. అంటే ఆయన అంటాడు కదా, శివరాత్రి అంటే ఏంటి? ఎందుకని వాడికి ఏం తెలియదు, వాడికి వేటాడడం తప్ప వాడికి చదువు లేదు, సంస్కారం లేదు, ఏమీ లేదు. ఇంకా మాట్లాడితే వాడి పేరేమిటో వాడికే సరిగ్గా గుర్తు లేదు. అంత అజ్ఞాన వ్యవస్థలో ఉన్నాడనమాట. ఇప్పుడు శివుని యొక్క కరుణ ఎవరి మీద పడిందో తెలుసా అండి? ఇందాక నేను అన్నానుగా, దేవుడు లేడు అన్నవాడి మీద పడిందిగా. అలా ఈ గిరిజనుడి మీద పడింది ఆయన తత్వం. వీణ్ణి ఉద్ధరిస్తే కదా గొప్పతనం. అందుకే మీరు చూడండి, ఏ దేవత దగ్గర భూత ప్రేత పిశాచాలు ఉండవు, ఒక్క శివుడి దగ్గరే ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? లోకల్లో మిగిలిన దేవతలు ఎవరో భూత ప్రేత పిశాచాలను పెట్టుకోరు.
ఒక్కడు శివుడి దగ్గర ఎందుకుంటాయండి? అంటే ఈ లోకల్లో ఎవరిని ఆశ్రయించాలో తెలియక అలా ఉండిపోయినటువంటి వాళ్ళని, ఆ జన్మలని, ఆ భూతప్రేత పిశాచాలని మిమ్మల్ని అందరూ వదిలిపెట్టేశారా? అయ్యయ్యో నా దగ్గరికి రండిరా, నేను మీకు స్వాంతన కలుగజేస్తానని తన దయని భూతప్రేత పిశాచాల మీద కూడా వర్షించినటువంటి ఏకైక తత్వం ఎక్కడైనా ఉంటే అది ఒక్క శివతత్వం మాత్రమే. ఎందుకని? ప్రాణం ఉన్నంతసేపు అందరూ నమస్కారం చేస్తారు, అందరూ సన్మానం చేస్తారు. ప్రాణం పోయిన తరువాత అది ఏ బలాన్మరణమో అయిందనుకోండి, ఏ భూతమో గాలో దెయ్యమో ఇంకోటో అయ్యామంటే మరి నువ్వెవరిని ఆశ్రయిస్తావు? నీకు ఎప్పుడు మోక్షం ఇంకా. అందుకే శివాలయం దగ్గరికి వెళితే గుర్తుపెట్టుకోండి, వెనకాలకు వెళ్ళి చాలామంది ఈ బుర్రెలా పెట్టి అక్కడికి వెళ్ళి మొక్కుకుంటారు. అవి దేవాలయం వెనకాలకి వెళ్ళి నమస్కారం చేయొద్దని ఎందుకు చెప్పారు తెలుసా అండి ఆగమాలు? శివాలయంలో, అందుకే గుర్తుపెట్టుకోండి, మిగతా ఆలయాల యొక్క ప్రదక్షిణలు వేరు, శివాలయ ప్రదక్షిణం వేరు. అలా శాస్త్రాన్ని ఎలా చెప్పిందో అలా తెలుసుకుని అప్పుడు చేస్తే దాని ఫలం అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి, భూతప్రేత పిశాచములు ఎప్పుడూ శివుని యొక్క అధీనమై ఉంటాయన్నమాట. ఆయన మీకు ఇంకో మాట చెప్పనా, ఆయన శ్మశానంలో ఉంటాడు. ఆయనకు ఒక పేరేంటో తెలుసా? శ్మశానవాసి అని. ఎందుకు శ్మశానంలో ఉండడం? ఆయన ఏమండి, ఆయనకు ఉంటానంటే గుడిగట్టేవాడు లేడా? ఉంటానంటే మా ఇంట్లో రమ్మన్నవాడు లేడా? ఎందుకు ఆయన శ్మశానంలో ఉండడం అంటే, ఇక్కడున్నప్పుడు తల్లో తండ్రో భర్తో ఇంకొకరో ఆదరిస్తారు. ప్రాణం పోయిన తరువాత నిన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరుండరు. అందుకే ఎక్కడికైనా తోడొచ్చేవాడు ఉంటాడు, మరణానికి తోడొచ్చేవాడు ఎవడుండడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా తోడొచ్చే. శ్రీపీఠం వెళుతున్నాం వస్తావా అన్నా అనుకోండి, అయ్యో శివరాత్రి కదా ఇవాళ ఫోన్లే వస్తానంటే అని వస్తారు అందరూ. మరణంతో ఎవరైనా మీ భార్య దగ్గరికి వెళ్ళినా, తల్లి దగ్గరికి వెళ్ళినా, మరణం వచ్చేస్తుందని చెప్పినా, ఎంతో గొప్పగా అన్యోన్యమైన దాంపత్యమైన ఎవరి దారి వాడిదే. ఆ గడి వచ్చేసరికి ఎవ్వరూ రారు. ఎవ్వరూ రాకుండా నిన్ను అందరూ నీవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టేస్తే, ఒరే ఇక్కడున్నప్పుడు అందరి నమస్కారాలు చూసి వీళ్ళందరూ నా వాళ్ళని, వీళ్ళ కోసం ఇంత బాధలు పడి ఇంత ఆర్జించావే, ఇన్ని కట్టలు డబ్బులు, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టేశారు. కానీ నీ పాపం ఎవరు పంచుకుంటారా? ఐశ్వర్యం పంచుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. పెద్ద కర్మ రోజునే పెద్ద మనిషిని తీసుకొచ్చి పని చేసుకుంటారు. దానికి ఎవడో ఏం చెప్పక్కర్లే. ఇంకా మా నాన్నగారు పోయారంటే మీ సమక్షంలో తేల్చేయండి అని అక్కడే గొడవ మొదలు. కాబట్టి అన్నీ పంచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నీ మరణం తరువాత నీ యొక్క అస్తిత్వం ఏంటో, నువ్వు ఏ దారిని వెళ్ళాలో అంధకారంలో పడి నువ్వు అలమటిస్తున్న రోజున, ఆ శ్మశానంలో పడి ఏ పక్కకు పోవాలో తెలియని రోజున, ఒరే నా వాళ్ళని నువ్వు నమ్ముకుంటే అందరూ నేను వదిలిపెట్టేశారా నాన్న? అయ్యయ్యో నీకు ఇంత గొప్ప జన్మనిచ్చానురా, నీ జీవితం అంతా సంసారంలోనే ఉండిపోయావా? బెంగ పెట్టుకోకు నాన్న. అక్కడున్నప్పుడు ఆధారంగా ఉండడం కాదు, ఇక్కడున్నప్పుడు ఆధారంగా ఉన్నవాడెవడో వాడే నిజమైన సుహృత్. వాడండి నిజమైనదా గొప్ప తల్లి తండ్రి. అందుకనే ఆయన శ్మశానంలో ఎందుకున్నాడో తెలుసా? అందరూ వదిలిపెట్టేసిన రోజున నేనున్నానని మీకు ధైర్యం చెప్పడం కోసమని, మీకోసమని అందరూ వెళ్ళే చోటేది అదే. ఎక్కడున్న వాళ్ళైనా ఊరికి చివరన దక్షిణానికేగా పోవాలి. అందుకని మీకంటే ముందెళ్ళి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఎందుకని? రెండ్రా వచ్చేవాళ్ళందరికీ నేనే ఆధారమే ఉంటానని. ఎంత చిత్రంగా ఉంటుందండి ఇది. హాస్యం కాదండి ఇది. అసలు ఆయన తత్వాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే అది నిజంగా గొప్ప అమృతం. ఆయన గంటల్లో విషం ఉండటం కాదండి, నిజంగా ఆయన తత్వాన్ని ఒక్కసారి అవలోకనం చేస్తే, అందుకే ఆయన అమృతం తాగాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ చూడండి అమృతం కోసం గుడ్డు తెచ్చారు. ఆయన ఏం తాగుతానన్నాడు? విషం తాగుతానన్నాడు. ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా మంచి చెయ్యాలనుకున్నవాడు గుర్తుపెట్టుకోండి, విషము తాను తాగి అమృతాన్ని లోకానికి పంచాలి. శివతత్వం అంటే ఏంటో తెలుసా? విషం తాగినప్పుడు ఎవరు రాలేదు, అమృతం వచ్చినప్పుడు మీరు అందరూ పంచుకుంటారు, రండి ఇలా రండి నాకు ఇవ్వండి అంటే, శ్రీ మహావిష్ణువు కూడా ఏమన్నాడు తెలుసా? విషం తాగిన వాడెవరో వారే అమృతం కూడా తాగాలండి అని చెప్పి శివుడికి ఇచ్చారు. ఇస్తే ఏమన్నారు తెలుసా? విషం తాగిన నేను ఈ కంఠంలో విషం పెట్టుకుని మళ్ళీ అమృతం తాగితే అది నిరుపయోగం అయిపోతుంది.
ఈ లోకం ఇలా ఉద్ధరింపబడి ఉండాలంటే ఈ అమృతాన్ని అందరికీ పంచేయండి అన్నారు. అందుకండి శివతత్వాన్ని ఎరుకుపరుచుకున్న వాళ్ళు కూడా అన్నింటినీ అందరితో పంచుకోవాలని చూస్తుంటారు. అందులో మన స్వామి పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు ప్రముఖులు. మనకి నిజంగా అలాంటి మహానుభావుడి యొక్క సమాశ్రయం దొరకడం జన్మ జన్మాంతరాల్లో మనం చేసుకున్నటువంటి అదృష్టం. కేవలం మంత్రం చెప్పడం కదండి. చాలామంది ఏం చేస్తారో తెలుసా, సన్యాసిని చూడగానే న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు, అది మంత్రానికి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉంటారు. ఇది ఆచరణకు పరిమితమైన గురువు. అందుకే ఆయన ధర్మాచార్యులు. ఆచరించి చూపించిన వాడికి గురువు అని అర్థం అండి. అందుకే నన్ను ఎవరు ఒక ఆయన మహానుభావుడు ఒకసారి చాలా గొప్ప స్థాయిలో ఉన్న ఆయన, ఇంకా మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన, ఒక ఆయన పరిపూర్ణానంద స్వామి శిష్యులు వస్తున్నారండి అని ఒక చోట ప్రవచనం చేస్తుంటే ఆయన వేదిక మీద కూర్చున్నారు. నేను పేరు చెప్పకూడదు ఇవాళ, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు ఆ వ్యవస్థ యందు, రాజకీయ వ్యవస్థ. ఆయన శైవ సాంప్రదాయానికి సంబంధించిన వాడు. ఆయన ఇలా పెట్టుకుని బాగా విభూది పుండ్రాలు పెట్టుకుని సభకు వచ్చారు. వచ్చిన తర్వాత నా ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక నిమిషం మీతో మాట్లాడతానండి అంటే కూర్చుంటే పరిపూర్ణానంద స్వామి శిష్యులు కదా మీరు, స్వామీజీ ఏం చెప్పారండి మీతో అన్నారు. ఏ విషయంలో అన్నారు. ఒక మాట, శైవులందరూ ఇలా బొట్టు పెట్టుకుంటారు కదా, ఇలాగా మేము శైవ సాంప్రదాయానికి చెందినవాడు అందుకని ఇలా బొట్టు పెట్టుకున్నాను, మీరేమో కుంకం ఏదో పెట్టుకున్నారు కదా, మీరు ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అన్నారు. అని వెంటనే ఆయన అన్నారు, మీరు కుంకుమ ధారణ చేస్తే మీరు శ్రీ విద్యోపాసకులా అన్నారు. నేను అమ్మవారి మూలమంత్రాన్ని తీసుకున్నానని, సరేనండి అవును అన్నాను. ఇప్పుడు ఆయన అన్నారు, ఇలా పెట్టుకుంటే శైవులు, ఇలా పెట్టుకుంటే వైష్ణవులు, ఇలా పెట్టుకుంటే శ్రీ విద్యోపాసకులు శాక్తేయులు కదా, మీ గురువుగారు ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా అని అడిగాడు. ఏమడిగాడు ఆయన నన్ను? ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా, మీరు ఎందుకు ఇలా పెట్టుకున్నారు? మరి గురువు చెప్పిందే కదండి శిష్యుడు ఆచరణ చేస్తాడు, గురువే కదా మన మార్గదర్శకుడు. మరి ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా, ఇలా పెట్టుకోమన్నారా పరిపూర్ణానంద స్వామి ఏది గొప్పదని చెప్పారు అంటే నేనేం చెప్పానో తెలుసా? పరిపూర్ణానంద స్వామి ఏం చెప్పారో తెలుసా మాతో? మమ్మల్ని ఇలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకోమని చెప్పలేదు, ఇలా పెట్టుకోమని చెప్పలేదు, ఇలా పెట్టుకోమని చెప్పలేదు. మరి ఏం చెప్పారు? ఇలా పెట్టుకోమన్నారు. ఎలా పెట్టుకోమన్నారు? ఇలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా అభ్యంతరం ఏం లేదు నాన్న, అన్నీ ఒక్కటే. ఎన్ని పెట్టుకున్నా ఇలా పెట్టడం నీకు చేత కాకపోతే నువ్వు ఏం పెట్టుకున్నా ఇది కేవలం దేహాలంకారములు మాత్రమే. ఇదండి త్యాగే ఏకే అమృతత్వమానసు. ఇలా పెట్టని చెయ్యే ఎలా పెట్టుకుంటే ప్రయోజనం ఉంది? అందుకని ఇది నేర్పించిన వాడెవడో అది గురువు. అది ఆచరణ చేసి నేర్పించాలి. మాట చెప్పి మైకులో చెప్తే రాదది. ఆయన నడుస్తూ మనల్ని నడిపిస్తుంటాడు. ఎందుకే సర్వకాలాలు ఎంత. అందుకని ఇప్పుడు మహానుభావుడైనటువంటి ఆయన మహాశివరాత్రి అని భార్య చెప్పగానే ఆయన అన్నాడు, శివరాత్రి ఓర్మి, ఇవాళ నేను మంచి పిట్టమాంసం పట్టుకొస్తాను, ఇవాళ వండుకు తిందాం అన్నాడు. నీ అసాధ్యం కూడా ఇలా మొదలెట్టేవేమిట్రా, ఇవాళ శివరాత్రి ఉపవాసం చేయమంటే పిట్టమాంసం పట్టుకొస్తానంటావేంటి అంటే ఆయన అన్నాడు, శివరాత్రి లేదు నవరాత్రి లేదు, నోర్మై, ఇవాళ పట్టుకొస్తాను, నాకు వండి పెట్టాలి నువ్వు అన్నాడు. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారండి, కొంతమంది పుణ్యవశాన దొరుకుతుంటారు. అందుకని వెంటనే ఆయన వేటకి వెళ్ళిపోయాడు. ఆ వేటకి వెళ్ళి ఆయన ఆ వేటకి వెళ్ళేటప్పుడు భార్య ఓ మాట చెప్పిందట, నిజంగా ఇవాళ శివరాత్రి అని నేను విన్నాను కాబట్టి, ఆ శివుడే దయాస్వరూపుడని నేను విన్నాను కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే నువ్వు తెచ్చాక వండనంటే భార్యగా నా తప్పు, అసలు నీకు ఏ మాంసం దొరకకుండా పోగాక ఇవాళ. ఇంటి పోరు ఇంతింత కాదండి, ఇంట్లో పోరు ఇంతింత కాదు. అది భార్య అంటే లక్ష్మి అండి. ఏం కోరుకుంటుందో అదే సిద్ధిస్తుంది. మీకు అర్థమవుతుందండి? అందుకే
ఆనందమైనటువంటి మనస్సుతో భార్య, ఎప్పుడు సలక్షణం కలిగినటువంటి, సదాచారం కలిగినటువంటి భార్య దొరకడం జన్మ జన్మాంతరాల్లో చేసుకున్న పుణ్యం అది. స్త్రీకి సరైన భర్త దొరకకపోతే కొంత బాధ మాత్రమే పడుతుందండి. పురుషుడికి సరైన భార్య దొరకలేదనుకోండి, వంశం అంతా నాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. చాలా అసలు పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. యథార్థానికి నేనంటున్నాను, ఆ పుణ్యం కోటి రెట్లయితే మనల్ని అర్థం చేసుకోగలిగిన భార్య దొరుకుతుంది. అది కూడా ఆయన అనుగ్రహమే. తీసుకోవడంలో ఉంది ఆ భార్యాతత్వాన్ని. అందుకే సోక్రటీస్ దగ్గరికి వచ్చి ఎవరో ఏమన్నారట, అయ్యా మీరు ఇంత గొప్ప గొప్ప రచనలు చేస్తారు కదా, ఆయన ఎలాంటి పద్యాలండి, ఎలాంటి మహానుభావుడు ఆయన సోక్రటీస్ అంటే. ఈ ఇంగ్లీష్లో నిజంగా ఆయన రాసేటువంటి ఒక్కొక్క పోయిట్ చూస్తుంటే ఎంత తత్వాన్ని ఆయన లోపల పెట్టుకున్నారా, అసలు ఇది ఎంత ఆచరణ చేస్తే వచ్చిందిరా అనిపిస్తుంది. అంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఎవరో అన్నారట, అయ్యా మీరు ఇన్ని గొప్ప గేయాలు పద్యాలు రాశారు కదండి, ఏమంటే మీ భార్య ఇంత గయ్యాలి కదా, ఎలా రాయగలిగారండి మీరు ఇంత గేయాలు, భగవంతుడి మీద ఇంత మనసు లగ్నం పెట్టేటువంటి పద్యాలు ఎలా రాయగలిగారు మీరు అన్నారట. ఆయన అన్నాడట, ఆవిడంత గయ్యాళి కాబట్టే నా మనస్సు ఆవిడ మీద లేకుండా భగవంతుడి మీద చేరింది. ఆవిడ మా ప్రియమార నన్ను సపర్యలు చేసేటువంటి భార్య అనుకోండి, నా మనస్సును అందరిలాగా, అందరి పురుషుల్లాగా నా భార్య, నా బిడ్డలు, నా సంసారం అంటూ వెళ్ళేది. భగవంతుడు నన్ను ఉద్ధరించడానికి అలాంటి రత్నం లాంటి వారిని ఇచ్చానన్నట్ట. ఇది అనుగ్రహాన్ని తీసుకోవడం అంటే. కలిసి వస్తే శివుడు, లేకపోతే దేవుడు కాకపోవడం కాదు. ఏదొచ్చినా శీతోష్ణ సుఖదుఃఖేసు సమస్సంగ వివర్జితే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్యే ప్రియోనర. భక్తుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అంటే అన్నీ కలిసి వస్తే చేస్తే గొప్పతనమే ఉంది. ఏది కలిసి రాని రోజున కూడా ఆ భగవంతుడి కోసం నువ్వు పాకులాడుతుంటే అది నిజమైనటువంటి తత్వం, అదే నిజమైన రాత్రి. అది శివరాత్రికి రావాలంటే, ఆ తత్వాన్ని మీరు గ్రహించగలగాలంటే, ఆ మార్పు మీలో రావాలంటే ఇందాక నేను చెప్పింది చేస్తుండాలి. ఏది? మహాపురుష సమాశ్రయ. ఆయన అలాంటి మహాత్ముల్ని ఆశ్రయిస్తూ ఉంటే మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం వారి బోధలు వినడం చేత. సరే, ఇప్పుడు వెళ్ళాడు, ఆ భార్య శపించింది, ఈయన కోపం వచ్చింది, వెళుతుంటే ఇలా అన్నామంటే ఎవరన్నా తుమ్మినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనకు చూడండి కోపం వస్తుంది. అలా అడవిలోకి వెళ్ళాడు ఆయన, రోజంతా తిరిగాడు. కానీ అవాళ మహాశివరాత్రి కదా, చెప్పిందిగా భార్య ఇవాళ వేటకెళ్ళొద్దని. శివుడు అనుగ్రహం ఆయన మీద ఉండి ఆయనకి ఎంత వెతికినా వాళ్ళ అసలు ఒక్క పిట్ట కూడా దొరకలేదు, ఏం దొరకలేదు అసలు. ఉదయం నుంచి ఇప్పుడు ఏం చేయమందండి, ఇంట్లో ఉండావిడ నిరాహారం చేయమందా. ఇప్పుడు అడవికి వెళ్ళినా ఆయన ఏం చేస్తున్నాడు, నిరాహారమే. ఏం దొరకలేదు, ఇక్కడ ఏం తిందామని ఓ పండు కనపడలేదు, ఏం కనపడలేదు అసలు. ఆటవికుడు ఇంకలా ఉండిపోయాడు. మధ్యాహ్నం వరకు తిరిగి మంచినీళ్ళు కూడా తాగలేదేమో, అలసిపోయి ఏం చేశాడో తెలుసా అండి, ఓ చెట్టు మీద కూర్చొని ఆయన అలా ఉండిపోయాడు. ఎందుకని అంటే అలసట పొంది ఆ చెట్టు నీడన కూర్చుండిపోయి, ఏమిట్రా ఇవాళ అని అనగానే భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను గనక ఇంటికి వెళ్ళిపోతే నా భార్య ఏమంటది తెలుసా, ఇదంతా శివుని గొప్పతనం చూసారా, మీరు వెళ్ళినా దొరకలేదు అంటది. ఇప్పుడు నన్ను శివుడిలో భక్తుని చేసేస్తుంది. ఎలాగైనా సరే ఇవాళ కష్టపడైనా సరే ఒక్క పక్షినైనా నేను కొట్టాలని చెట్టు కింద కూర్చుంటే నాకు అవదని చెప్పి ఏం చేశాడో తెలుసా అండి, నీటి కయ్యని వెనకాల కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక గుమ్మడికాయ లాంటి దాన్ని, అందులో ఉండేటువంటి పదార్థాన్ని తీసి, ఇది వరకు పూర్వకాలంలో తయారు చేసుకునేవారు. ఒక వాటర్ బాటిల్ ఇప్పుడు మనం ఎలా పెట్టుకుంటున్నామో అలా నీరు పోసుకునేటువంటి ఒక పదార్థం లాంటిది తయారు చేసుకుని అందులో నిండా నీళ్లు పోసుకుని అడవికి పోయాడు. ఇప్పుడు ఆయన వెనకాల ఏం కట్టుంది, నీళ్లతో నిండా కట్టి ఉంది అది. ఇప్పుడు ఆయన చిత్రం ఏంటో తెలుసా అండి, ఎన్నో చెట్లు ఉన్నాయి అడవిలో. ఆయన పుణ్యవశాన్ని ఏ చెట్టు నీడకి వెళ్ళాడో తెలుసా, మారేడు చెట్టు నీడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. భక్తుల్ని వెతుక్కుంటూ భగవంతుడు రావడం అంటే ఏంటో తెలుసా అండి. ఇంత మూర్ఖుడు అసలు శివరాత్రి రోజున నేను మాంసాహారం తింటానన్న వాడిని పరమేశ్వరుడు ఎంత అనుగ్రహించాడో చూడండి. ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చుంటే కాదు, ఏ జింకలైనా ఏదైనా సరే కానీ ఎక్కడికి వస్తాయా అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఇక్కడే ఒక చెరువు కనపడింది.
దాహం వేసిన జింకలు పిట్టలు అన్నీ ఎక్కడికి వస్తాయి? అక్కడికే వస్తాయి నీళ్లు తాగడానికి. అందుకని ఎక్కడికో తిరగడం కాదు, నేను అడివంతా ఇక్కడే ఉంటానని ఆ మారేడు చెట్టు ఎక్కి ఆయన అక్కడ కూర్చుని బాణాన్ని సంధిస్తూ రెడీగా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కుతుంటే ఆ చెట్టు కింద ఏముందో తెలుసా? మట్టిలో కప్పబడిన శివలింగం ఉంది. ఇది భక్తుల్ని వెతుక్కుని భగవంతుడు రావడం అంటే. ఆయనకి తెలియదు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా అండి? ఆ పైన ఉండేటువంటి ఆ లింగాకారం మొత్తం అంతా బయటికి లేదు, పానుపట్టం అంతా అడుగును ఉండిపోయింది. పైన కేవలం ఆ లింగాకారం మాత్రమే కనపడుతోంది. దాన్ని ఆయన ఏమనుకున్నాడో తెలుసా? స్థలాలకి రాళ్ళు వేస్తారు కదా కొలతకి, అలాంటి రాయి అనుకుని అడుగు తీసి ఏం చేశాడో తెలుసా అండి? ఆయన అక్కడ వేశాడు. పార్వతీదేవి అంది, వీడగాయచ్చంకోలా శివరాత్రి చేయకపోతే పీడాబోయే, కాళ్ళు నెత్తి మీద పెట్టాడు ఏంటండి బాబు అంటే, ఆయన అంటున్నాడు ఇప్పుడే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకని? ఆయనకి భక్తవశంకరుడు కదండి, భక్తుల యొక్క తాకిడి ఒక్కసారి ఆ స్పర్శ తగిలితే ఆయన పరవశించిపోతాడు. భగవంతుడి స్పర్శ మనకి తగలడం కాదండి, భగవంతుడు భక్తుల యొక్క స్పర్శకి అంత ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే ఒక స్థితిలో పరవశించిపోతుంటే పార్వతీదేవి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకేం చేస్తాడో, కాలు పెట్టి తన్నాడు, ఇంకేం చేస్తాడు వీడు, భృగువులాగా ఇంకేం చేస్తాడో మహానుభావుడని ఆవిడ ఆశ్చర్యంగా చూస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు మీదకి ఎక్కి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కిందే ఉంది శివలింగం ఉంది. అదేం చెట్టు? మారేడు చెట్టు. వెనకాలే ఉంది నీళ్లు పెట్టుకున్నటువంటి కయ్య ఉంది. పైకి ఎక్కి కూర్చుని సిద్ధం చేసి జింక రావడమే తరువాయి బాణం వేసి చంపేస్తానని సిద్ధంగా ఉన్నాడు. ఏమి లీలో తెలియదు. ఒక జింక ఆహారం కోసమని తన భార్యని, తన మరదలు ఉంటుందా అని అనకండి, మరి దానికి కుటుంబాలు ఉంటాయి కదూ, అంటే భార్య చెల్లెలు వరుస అయిన జింకకి తన బిడ్డల్ని పోషణ చేయడం కోసమని, ఆహారం కోసమని అది అడవిలోకి వచ్చింది. వచ్చి తిరిగి దానికి ఆ రోజున ఏమీ దొరక్క నీళ్ళన్నా తాగుదామని అక్కడికి వచ్చింది. అది ఏంటో తెలుసా అండి? యజమాని జింక అన్నమాట, మగ జింక వచ్చింది. వస్తే వీడు ఇలా సంధించి కూర్చున్నాడు. అంతే చూశాడంతే జింకని. ఒక్కసారి ఒక్క ఉదుటన కదిలాడండి. కదలగానే కొమ్మకున్న మారేడు దళాలు వరుసుకుని అటుపక్క కాలు ఇటుపక్క కాలు వేసి కూర్చున్నాడేమో, ఒక్కసారి ఆ వరుసుకుని ఆ దళాలు రెండు వెళ్ళి ఆ శివలింగం మీద పడ్డాయి. ఎలా ఉద్ధరించాలో ఆయనకి తెలుసండి, మనకేం తెలుసు? నువ్వు సిద్ధమైతే చాలంతే, ఉద్ధరించడం ఆయనే చేస్తాడు. గురువుని ఆయనే ఆ స్వరూపంతో వస్తాడు. నువ్వేమీ చెయ్యక్కర్లే, భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎలా అని సిద్ధపడింతే, సంసిద్ధుడివై కూర్చో అంతే. చిత్తశుద్ధితో నువ్వు కూర్చుంటే ఆయనే చిత్తమునందు ఆవిర్భవిస్తాడు. అందుకని ఈ మహానుభావుడు ఒక్కసారి కదలగానే ఆ దళం వెళ్ళిపడింది. ఈ కదలడంలో వెనకాల కట్టినటువంటి ఆ కయ్యలో నుంచి ఇన్ని నీళ్లు వెళ్ళిపడ్డాయి. ఇప్పుడు అది ఏమైందో తెలుసా అండి? ఉదయకాలం అందు చేస్తున్నటువంటి అభిషేకం కింద పరిణమించింది. శివరాత్రి కదూ, పచ్చి మంచినీళ్ళు తాకుండా ఉన్నాడు కదూ, ఈ కదలగానే నీళ్లు దళము రెండు వెళ్ళి శివలింగం మీద పడ్డాయి. ఆయనకి తెలియదు నేను శివుడికి పూజ చేస్తున్నాను. ఆ దళం పడగానే ఆయనకి అంత సంతోషాన్ని పొందేశాడు. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. ఎందుకంటే ఆ మారేడు దళం పడితే ఆయనకి అంత ఇష్టం అంటే, చాలా కేంద్రీకరణ చేయండి దృష్టిని. ఇక్కడ లోకంలో ఎన్నో ఉన్నాయి కదా, మారేడు దళానికి ఎందుకంటే ఆయన అంత పరవశించడం అంటే, మిగతా భగవంతుడికి పూజ చేయాలన్నా ఏది చేయాలన్నా ఐశ్వర్యంతో ఖర్చుతో కూడుకున్న పనులండి. శివుడు ఎంత నిరాడంబరుడో శివ పూజ కూడా అంత నిరాడంబరం. దానికి ఏ ఖర్చు ఉండదు. ఆయన ఎందుకు గ్రహించాడో తెలుసా అండి? అందుకే పళ్ళు తీసుకురండి, పరమాన్నం తీసుకురండి అంటే మనం ఇబ్బంది పెడతామని ఆయన అన్నాడు. ఇంత జలమో ఇంత దళమో ఒక్కసారి ప్రసన్నంగా వేస్తే, ఇందాక ఆయన అన్నారుగా, పుష్పం పత్రం ఫలం తోయం యోమే భక్తా ప్రయచ్చతి. భక్తితో ఇస్తే చాలంతే మీకు సర్వ ఐశ్వర్యాల్ని కటాక్షిస్తాడు. మీరు యజ్ఞం, యాగం, హోమం ఇలాంటివి ఏమీ చేయవలసిన అవసరం లేకుండా కేవలం ఆ పత్రి గంగని ఒక్కసారి ఈ శివరాత్రిలో అలా వేస్తే చాలట, సమస్త ఐశ్వర్యాల్ని మీకు ఇవ్వగలిగిన దైవం ఆయన. మహానుభావుడండి, అందుకే దయ గురించి చెప్పాల్సి వస్తే అమ్మవారు ఎంత దయాస్వరూపిణో
అంతటి దయాస్వరూపం లోకంలో ఎక్కడైనా ఉంటే ఒక్క శివతత్వాన్ని చెప్పాలి, అంత దయ. ఎందుకో తెలుసా అండి, మిగతా వాళ్ళ దయ ఎందుకంటే ఇంతగా చెప్పట్లేదు అంటే, మిగతా వాళ్ళందరూ ఒక అవయవానికో ఒక అంగానికో అమ్మని పరిమితం చేశారు. బ్రహ్మ నాలుక యందు పెట్టుకున్నాడు, విష్ణువు గుండెల యందు పెట్టుకున్నాడు. కానీ శివుడు అమ్మని ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? శరీరాన్ని ఇచ్చేశాడు. అంటే అమ్మలో ఎంత దయ ఉందో శివుని యందు కూడా అంతే దయ ఉంటుంది. దయ చెప్పాల్సి వస్తే పార్వతీ పరమేశ్వరుల దయ ఉందో ఇంకా ఎవ్వరి దయా పనికిరాదు. అంత గొప్పది శివపార్వతుల యొక్క దయ అంటే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ లోకమంతా తల్లిదండ్రులై ఇంతటి శోభాభిమానంగా ఇంతటి మంగళప్రదంగా ఈ లోకం ఇలా బ్రతుకుతుందంటే దానికి మూలకారకులు ఎవరో తెలుసా? వారే సజ్జాద్ ఆజ్య కుటుంబిని అన్నారు. మొట్టమొదటి కుటుంబీకులు వారే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా తల్లిదండ్రులకు చెప్పుకున్నట్టు భక్తులు ఎవరి దగ్గరికి పరిగెట్టాలో తెలుసా అండి? పార్వతీ పరమేశ్వరుల వైపుకు పరిగెట్టినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీ బెడ్రూమ్లో ఎప్పుడైనా పెట్టుకోవలసి వస్తే దైవపటాన్ని, మీరు గృహస్థు ధర్మంలో ఉన్న ఏ సంశయం లేకుండా పెట్టుకోగలిగే ఏకైక పటం ఏదో తెలుసా అండి? ఆది దాంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల పటం పెట్టుకోవచ్చు. దాంట్లో ఏ ఇబ్బంది ఉండదండి. మిగతా ఎవరి పటాలు పెట్టినా వాళ్ళ తత్వాలకి అది వ్యతిరేకమైనటువంటి కోణంలో చెప్పాల్సి వస్తుంది. కానీ మీరు గృహస్థు ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మిగతా వాళ్ళు కాదా అని కాదు, ఈ లోకల్లో 4 ఆశ్రమాల వాళ్ళు కూడా ఆశ్రయించగలిగినటువంటి ఏకైక తత్వం లోకంలో ఎక్కడైనా ఉంటే అది శివతత్వం ఒక్కటే. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం, అంత గొప్పది. అందుకే ఒక పక్కన షణ్ముఖుడు, ఒక పక్కన గణేశుడు, పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులై ఉండేటువంటి పటాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే చూశారనుకోండి, మీరు సాక్షాత్తు గుర్తుపెట్టుకోండి, కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసిన ఫలం వస్తుంది. ఎందుకని? ఆయన పేరే మంగళం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడం కాదు, అసలు గుడ్ మార్నింగ్ అవ్వాలంటే ఎవరిని చూడాలి? వాళ్ళని చూడాలి. మనం నోటితో చెప్పుకుంటే గుడ్ మార్నింగ్ కాదండి, ముందు కను తెరిచిన వెంటనే ఏది దర్శనం చేస్తున్నారో, ఏ సంకల్పంతో లెగుస్తున్నారో అప్పుడే మీకు ఆ మంచి ప్రారంభం అవుతోంది. ఆత్మార్థం గిరిజామహి మతీహి సహచరా ప్రాణం శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణం ఇది స్తోత్రాణి సర్వాయురో యజ్జత్ కర్మ కరోమి తత్వదఖిలం శంభో తవారాధనం. గుర్తుపెట్టుకోండి, అంత గొప్పది. ఎందుకండి మారేడుదలం అంటే ఆయనకి అంత ప్రీతి అంటే, ఒకానొక సమయంలో లక్ష్మీదేవి అడిగిందటండి శ్రీమన్నారాయణమూర్తిని. ఏమనో తెలుసా? అయ్యా, ఎప్పటి నుంచో మిమ్మల్ని నేను ఒక మాట కోరుకోవాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఈ లోకంలో సంపదలకి రాణి అవ్వాలని నాకు కోరిక ఎప్పటి నుంచో. సమస్త ఐశ్వర్యములకి నేను అధిదాత్రిని కావాలి. ఈ కోరిక ఎలా తీరుతుందండి అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నా పాద సంవాహనం చేస్తున్నావు కదా, నీ కోరిక ఎందుకు తీరదని అడగలేదండి ఆయన. అన్నాడు, లోకంలో ఎవరికి సంపదలు ఇవ్వాలన్నా, ఎవరికి జ్ఞానం కావాలన్నా, ఈ ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి లక్ష్మి అని చెప్పాడు. ఎవరండి ఆ మాట చెప్పింది? సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. ఐశ్వర్యం కావాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు అధిరాత్రివి కావాలని కోరుకుంటున్నావు కాబట్టి శివుణ్ణి ఆరాధన చేసి ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించు లక్ష్మి. శివారాధన చేస్తే నీకు సమస్త సంపదలు వస్తాయి అనగానే ఆవిడ ఏం చేసింది తెలుసా? తప్పకుండా అని ఒక పార్థివలింగాన్ని తయారు చేసుకుని ఆవిడ శివుణ్ణి అర్చించడం మొదలుపెట్టింది. 108 పుష్పాలతో పుష్పార్చన చేస్తోందండి ఆవిడ. ఏమని? ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయే నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పాన్ని వేస్తోంది. ఒక్కొక్క మంత్రానికి పుష్పం వేస్తుంటే ఇప్పుడు శివుడు ఏం చేశాడో తెలుసా? చిన్న పరీక్ష, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడు ఫలాన్ని పొందాలన్నా పరీక్ష లేకపోతే ఫలము రాదు. చదువులోనే కాదండి, ఎందులోనైనా సరే కష్టపడితేనే భగవంతుడు ఇష్టపడతాడు.
కర్మని అనుభవిస్తే తప్ప మహాత్ములు కూడా అందుకే కర్మను తప్పించుకోరు. రమణ మహర్షి తలుచుకుంటే షట్కోమా వ్యాధిని రాకుండా ఆపు చేసుకోగలరు. రామకృష్ణ పరమహంస తలుచుకుంటే కంఠంయందు ఆయనకు పుండు పుట్టదు. సాక్షాత్తు కాళికామాత వచ్చి ఆయనకి ప్రత్యక్షం అవుతుంది. ఆయన రోగాన్ని ఎందుకు జయించలేరండి? వాళ్ళు అలా కోరుకోరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ ఎవరో తెలుసా అండి? అసలు తత్వాన్ని చేరుకోని వాడు అయితేనే కోరుకుంటాడు అలాగా. ఎప్పుడు సుఖంగానే ఉండాలి, సుఖంగానే ఉండాలి, సుఖంగానే ఉండాలి, సుఖం తప్ప కష్టం రాకూడదని కోరుకునేవాడికి అసలు తత్వం అంటే ఏంటో తెలియలేదని అర్థం. కష్టం అనుభవించకపోతే మీరు పరమేశ్వరుని చేరుకోలేరండి. కర్మ అనుభవించడానికే శరీరం వచ్చింది. కర్మ అనుభవించకుండా నాకు భగవంతుడు కావాలి, నేను భగవంతుడే చేరాలంటే మీరు అందుకే హిందూ సనాతన ధర్మం చూడండి, మీ పాపాన్ని తీసేస్తామని ఈ ధర్మం ఎప్పుడూ చెప్పదు. కొబ్బరి నూనె రాస్తే పాపం పోతుందని ఎక్కడైనా హిందూ సనాతన ధర్మంలో ఏ వాంగ్మయంలోనూ ఉందా? ఉండదు. అందుకే మిగతా మతాల్లో చూడండి, మీ పాపాన్ని పోగొడతాం నూనె రాసుకోండి, లేకపోతే మీ పాపాన్ని పోగొడతాం ప్రార్థన చేస్తాం, మీ పాపాన్ని పోగొడతాం ఏదో చేస్తాం, పాపి 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 అంటూ మొదలుపడమే తప్ప అలా పాపాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రార్థనలు చేస్తే తీయడం అన్నటువంటిది లోకంలో ఏ భగవంతుడు చేయలేడు. గుర్తుపెట్టుకోండి, ఏ ధర్మంలోనే ఉండదు. అసలు అలా చెప్పకూడదు, తప్పది. ఎందుకని? ప్రారబ్ధం అనుభవించడానికి జన్మించి ఆ ప్రారబ్ధాన్ని తీసేస్తారంటే ఏంటంటే అర్థం? అబద్ధం చెప్తున్నట్టు లెక్క. ప్రారబ్ధం అనుభవించడానికే జన్మ వచ్చింది. మీ పాపం తీయడానికి ఈశ్వరుడికి అధికారం లేదు. నేను పరమసత్యం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరికి అధికారం లేదు? ఈశ్వరుడికి అధికారం లేదు. ఎందుకని? మీరు కర్మ చేశారు, ఖచ్చితంగా అది దుష్కర్మ చేస్తే దాని ఫలం అనుభవించాలి, సత్కర్మ చేస్తే దాని ఫలం అనుభవించాలి. పాపపుణ్యాలు అనుభవించడానికే వచ్చిన జన్మ మీరెత్తి పాపం తీసేయమని కోరడం అన్నంత అజ్ఞానం ఇంకా ప్రపంచంలో లేదు. గుర్తుపెట్టుకోండి, అన్నం తింటాను కానీ ఆకలి తీరకూడదు అన్నట్టుంటుంది. ఎలా అవుతుంది అది అలాగా? అందుకని ఏం చెప్తుందండి? అయితే మరి ఈ పూజలు, ఈ పునస్కారాలు ఇవన్నీ ఒట్టిదేనా? కాదు. పాపం ఫలం శరీరం అనుభవిస్తుంది, కానీ దీన్ని తట్టుకునేటువంటి శక్తిని నీకు అనుగ్రహించడానికి ఈ క్రతువులన్నీ. ఏదైనా బాగా భయంకరమైనటువంటి వార్త ఏదో విన్నారండి, ఇప్పుడు మన మనస్సు ఒక్కసారి అలజడి ప్రారంభమైపోతుంది. ఇప్పుడు ఈ అలజడిలో మనం ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు ఆ అలజడిని ఆపగలిగిన శక్తి దేనికుంటుందో తెలుసా? ఒక పూజో, ఒక ధ్యానమో, ఒక ఏదో ఒకటి మనస్సుని నియంత్రించి మిమ్మల్ని మీరు ఒక్కసారి గుర్తెరిగి ప్రవర్తించేటువంటి విజ్ఞానం మీలో రావాలంటే మీరు ఖచ్చితంగా ఇంత స్వాంతన పొందడానికి ఒక క్రతువు జరగాలి. అందుకని కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప సనాతన ధర్మంలో ఎవరు చెప్తున్నా పాపాలు తీసేయడం, పుణ్యాలు పొందడం, ఈ దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఏదో కలిసి రావటాలు, ఇలాంటివన్నీ మాయమాటలన్నీ హైందవ ధర్మం చెప్పదు, ఎప్పుడు చెప్పదండి. అలా పాపం అనుభవించి కానీ ఆ పాపాన్ని తట్టుకుని లేదా ఆ కర్మని తట్టుకుని ఆ యొక్క బాధని తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది, ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక చిన్న మాట గ్రహించండి. తలబాధ వస్తే అమృతాంజన్ రాసుకున్నారు. ఏమిటది? అమృతాంజన్ రాసుకుంటే జీవితంలో రాదా ఇంకా తలబాధ? కాదు, ఉపశమనం. అది అమృతాంజనం ఏమిస్తుందో తెలుసా అండి? ఆ గడియకి అది తగ్గిస్తుంది అంతే తప్ప మొత్తం అసలు జీవితంలోనూ ఒక్కసారి అమృతాంజన్ ఇస్ గాన్ అన్నట్టుగా మొత్తం పోతుందా? పోదు. ఎందుకని? అది ఉపశమనం మాత్రమే. ఈ లోకంలో మీరు ఏది చేస్తున్నా అది కేవలం ఉపశమనం పొందడానికి, మీరు నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని పొందడానికే తప్ప పాపాలు చేసేసి వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చి మీరు నమస్కారాలు చేస్తే పాపాలు పోతుందని చెప్పే ధర్మం సనాతన ధర్మం కానీ కాదు. అందుకే దీనికి ప్రచారాలు ఉండవండి. పరిపూర్ణానంద అన్నారు, ఇది తల్లిపాలు లాంటివిరా, అందుకని దీనికి ప్రచారం ఉండదు. డబ్బా పాలుకి ప్రచారం ఎక్కువ, అందుకని పాపం తీసేస్తాం, పాపం తీసేస్తాం, పాపం తీసేస్తాం. పాపం తీసేస్తారు కావాల్సి అనుకుని వెళ్ళి అసలు అక్కడికి వెళ్ళిపోవడమే మహాపాపం. నువ్వు ఏదో పాపం ఉంది కాబట్టే పోయావు అందులోకి. మాయ నమ్మాడంటే ఏంటి అర్థం? బాగా పట్టుంది పాపం, అందుకని పోయాడు మాయకి. సరే, ఇప్పుడు మహానుభావుడైనటువంటి ఆ తల్లి 107 పుష్పాలని పూజ చేస్తుంది. ఏ పుష్పాలో తెలుసా అండి? ఆవిడ పద్మాలని పెట్టుకుని శివుడికి అర్చన చేస్తుంది.
ఈ అర్చిస్తుంటే 107 పద్మాలు పూజించేదాకా ఊరుకున్నాడు. 108వ పుష్పాన్ని మాయం చేశాడు. అష్టోత్తరం అంటే 108 పుష్పాలు పూజ ఉంటే. అందుకని ఇప్పుడు వెంటనే ఆయన ఎంత గొప్ప స్థితి చేశాడంటే, అది ఆ పుష్పం కనపడక ఆవిడ మంత్రం చదువుతోంది కానీ పుష్పం పడలా. ఈశ్వరుడు నన్ను పరీక్షిస్తున్నాడని గ్రహించి ఆవిడ ఏం చేసిందంటే స్ఫురణకు వచ్చిందండి. ఏంటో తెలుసా? చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలరా, బాండశుద్ధి లేని పాకమేలా అని మనకి వేమన పద్యంలో తేలిగ్గా చెప్పినట్టు, గబీరే కాసారే విసతి విజనే ఘోర విపనే విశాలే చైలేశ భ్రమతి కుసుమార్ధంజడమతి సమర్పైకంచేత సరసిజ ఉమానాదభవతి సుఖే నావస్థాతం జనైహ కిమానాది భవతో అని శివానందలహరి చేస్తూ మహానుభావుడు అంటాడు, హృదయ పుష్పాన్ని అర్పించలేనటువంటి వాడు బయట పుష్పాన్ని ఎన్ని తెచ్చినా కొండలెక్కి గొట్టలెక్కి పుష్పాన్ని తేవడమే తప్ప అసలు పుష్పాన్ని అర్పించవేలరా అని అడుగుతున్నాడు శంకరాచార్యులు శివానందలహరిలో. అందుకని ఇప్పుడు ఆవిడ మనోపుష్పాన్ని అర్పించాలని జ్ఞప్తిక చేసుకుని ఆవిడ ఏం చేసింది తెలుసా? నా మనస్సు నా పుష్పం కాబట్టి శంకరా తీసుకోమని తన కుడి స్థనాన్ని ఒక్కసారి చేత్తో ఇలా పట్టుకుని ఆవిడ మంత్రశక్తి చేత ఒక పదునైనటువంటి కత్తి చేత ఆ కుడి స్థనాన్ని కోసి శివలింగం మీద పెట్టింది. ఇంత దళము జలము వేస్తేనే పొంగిపోయినవాడు ఆ తల్లి ఇంత మనపూర్వకంగా మనస్సు వాక్కు కర్మ 3 ఏకీకృతం చేసి ఈ స్థనాన్ని తీసి ఒక్కసారి ఆ శివలింగం మీద పెట్టగానే ఆయన మహానుభావుడండి. ఎంత గొప్పవాడు మహానుభావుడు! అంతటి స్వామి ఒక్కసారి ఆ శివలింగంలో నుంచి బయటకు వచ్చాడు. వచ్చి దర్శనమిచ్చాడు లక్ష్మీదేవికి. దర్శనం ఇవ్వగానే ఆవిడ స్తోత్రం చేసింది. సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినైనం వందే భక్తాశ్రయించ వరదాం వందే శివం శంకరం. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా ఈ లోకంలో సంపదలకన్నింటికీ రానివి కావాలన్న నీ కోరికతో పాటు నువ్వు చేసినటువంటి ఈ క్రతువును ఎవరు మహాశివరాత్రి రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా కూడా ఒక గురుస్థానంలో ఉన్నవాడు చెప్తుంటే చేలొగ్గి భక్తితో విని ఎవరు నమస్కారం చేస్తున్నారో వాళ్ళకింక జీవితంలో సంపదలకి లోటు ఉండదు అని సాక్షాత్తు శంకరుడు చెప్పాడండి మాట. ఏంటి ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఆ కుడి స్థానాన్ని కోసేసే శంకరుడి మీద పెట్టగానే అది వృధా కాకూడదని ఆయన ఏమన్నాడు తెలుసా? వెంటనే అమ్మా సృష్టిలో నీ యొక్క స్థనము పరమ పూజ్యనీయం, నీ యొక్క శరీర భాగం కదా అది. ఆ పాలిండ్లు ఇంత గొప్పవి కాబట్టి నీ కుడి స్థనాన్ని ఈ సృష్టిలో ఒక పరమ పవిత్రమైన దివ్యౌషధంగా మారుస్తున్నానని మారేడు చెట్టు కింద మార్చాడు. అప్పుడు పుట్టిందండి మారేడు దళం. మీకు అర్థమవుతోందా ఎందుకింత పరమ పవిత్రం, ఎందుకు శివారాధన చేయడంలో మారేడు దళం యొక్క పాత్ర? అందుకే త్రిదళం 3 ఆకులతో ఉండేటువంటిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తాకుతున్నారంటే శ్రీ సూక్తంలో ఒక మాట చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోది జాతే వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాచ్య వాక్య అలక్ష్మీ ఉపైతు మాం దేవకి సగహ కీర్తించమణినాసహ అని మనకి ఆ బిల్వపత్రం కోసం లక్ష్మీదేవి యొక్క శరీర అవయవం అని స్తోత్రం చేస్తారండి ఆ శ్రీ సూక్తం చేస్తున్నప్పుడు. ఆ రోజున మారేడు చెట్టు బయటకు వస్తే ఆ దళాల్ని ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి శుభ్రం చేసి ఐశ్వర్యం కావాలని కోరుకున్న వాళ్ళు చందనంలో ముంచి ఆరిన తర్వాత ఆ దళాల్ని తీసుకొచ్చి ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద రహస్యం కానీ చెప్పేస్తున్నాను. ఇంతసేపు కూర్చున్నారు కదా, మరి ఏదో మంచి రహస్యం చెప్పాలి కదా. శివమహాపురాణాంతర్గత చెప్పిన విషయం అండి. ఈ లోకంలో బాగా దారిద్ర్యం అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే కానీ ఐశ్వర్యం కలిసి రావటం లేదని బెంగ పెట్టుకున్న వాళ్ళు లోకంలో ఎవరిని పూజ చెయ్యాలని శాస్త్రం చెప్పిందంటే తెలిసి కానీ తెలియక కానీ ఇది గుండెల్లో పెట్టుకుని నమ్మకంతో మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ దళాలన్నింటినీ శుభ్రపరిచి చందనంలో ముంచట ప్రతిరోజు 21 దళాల్ని చేత్తో పట్టుకుని
21 సార్లు శివాలయ ప్రదక్షిణ సశాస్త్రీయంగా చేసి ఈ దళాల్ని ప్రతిరోజు శివుడి మీద అలా ఉంచితే 41 రోజులు మీరు అలా దళాల్ని పెట్టుకెళ్ళి పూజ చేసిన అనంతరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బిల్వదళాలు ఆయన మీద అలా 41 రోజులు పరమ పవిత్రమైన మనస్సుతో విశ్వాసంతో ఆయనకి అర్పిస్తే ఎలాంటి దారిద్రాన్నైనా సరే పటాపంచలు చేసి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన ఏకైక దైవం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే శివుడే అంతటి గొప్ప మంగళకరుడు. ఇది శివ అంటే, ఇదండి మంగళం. కాబట్టి సామ్యతి పరమానంద రూపస్య నిర్వికారో భవతి ఇది శివ అని వేదం ఎందుకు కీర్తించిందో తెలుసా? ఇందుకనే శివుణ్ణి కీర్తించింది. అంతటి గొప్పవాడు మహానుభావుడు. అలాంటి దళం, అలాంటి చెట్లు, అందుకే ప్రతి ఇంట తులసి మొక్క ఉండాలండి, ప్రతి ఇంట మారేడు దళం ఉండాలి. ఆ మధ్యన ఎవరో చెప్పు మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అని. మనీ ప్లాంట్ ఏం మనీ ప్లాంట్ అని మొహం, అదేం మనీ ప్లాంట్ కాదు, అందులో ఏం ఔషధం లేదు అసలు. నిజంగా మనీ ప్లాంట్ ఏంటో తెలుసా? మారేడు చెట్టే. అందుకే స్నానం చేసి వెళ్ళి కుయ్యాలండి. అది సాక్షాత్ అమ్మవారి యొక్క శరీర భాగం, అది అంత పరమ పవిత్రం. కాబట్టే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. ఇన్ని జన్మలలో చేసినటువంటి పాపములు కూడా కేవలం ఒక్క దళాన్ని ఇలా అర్పించినంత మాత్రం చేత మీ జీవితాన్ని కూడా ధన్యం చేయగలిగిన శక్తి ఉంది అందులో, అంత గొప్పది. కాబట్టి మహానుభావుడు ఒకసారి కదిలాడు. అలాంటి మారేడు దళాల్ని తెలుసో తెలియకో ఈ కిరాతకుడు ఆ శివలింగం మీద వేశాడు. ఒక జాముకి అభిషేకం అయిపోయింది. ఆ రోజు శివరాత్రి కదా. ఇప్పుడు ఆ జింక ఒక్కసారి వేటగాడంకు చూసింది. అయిపోయింది, ఇంకా నా పని, నా జీవితం అయిపోయింది, ఎందుకని బాణం విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వెంటనే అకస్మాత్తుగా దానికి చనిపోతామన్న ఆత్రంతో నోటి మాట వచ్చింది. రాగానే అది ఏం చెప్పిందో తెలుసా అండి? ఒక్కసారికి రాతక నా ఇంటి దగ్గర నా భార్య నా బిడ్డలు ఎదురు చూస్తుంటారు, ఒక్క మాట చెప్పి వాళ్ళకి ఆహారం ఇస్తాను చూస్తుంటారు, ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కడసారి చూపు చూసుకుని మళ్ళీ వచ్చేస్తాను, నా మాట మన్నించి నన్ను వదిలిపెట్టవా అన్నాడు. వదిలిపెడతాడా? ఆయన అన్నాడు, ఏమి చిత్రంలో ఇంతవరకు జింకలు మాట్లాడటం చూడలేదు, ఇవాళ ఏదో రాత్రి అంది కదా మా ఇల్లాలో, ఇదేదో చిత్రంలాగా రాత్రిలాగే ఉంది, సరే అయితే ఆ రాత్రికే వద్ది కానీ అప్పుడే నిన్ను చంపుకు తింటాను, వెళ్ళి రమ్మన్నాడు. ఆయనకి వచ్చింది కరుణ, పడింది కదండి మారేడు దళం. ఎవరిని ఆశ్రయిస్తున్నామో దేర్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ కదా. దేన్ని ఆశ్రయిస్తున్నారో ఆ భావన, ఆ సాంగత్యం, ఆ ప్రభావం పడుతోంది మీ మీద. ఆ శివుడు త్యాగమూర్తి కాబట్టి ఆ త్యాగము వీడి యందు కూడా ప్రతిఫలించింది. అందుకని వెళ్ళమన్నాడు. గబగబా ఇంటికి వెళ్ళారు. ఈయన కనబడ్డం లేదు ఈ యజమాని జింకని. భార్య జింక పిల్లలకి చెప్పి, చెల్లులకి చెప్పి, నేను వెళ్ళొస్తాను, ఇంకా రావటం లేదు, ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని వస్తానని భార్య జింక అడివంతా తిరిగి ఈ చెరువు దగ్గరికి వచ్చింది. యజమాని జింక ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి పోయింది. భార్య జింక మళ్ళీ వచ్చి ఈ చెరువు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెండో జాము అవుతోందిగా, మళ్ళీ సంధించి పెట్టాడుగా, మళ్ళీ కదిలాడు. మళ్ళీ కదిలితే ఏమైంది? మళ్ళీ 2 ఆకులు, మళ్ళీ ఇన్ని నీళ్లు, మళ్ళీ శివలింగం మీద పడ్డాయి. కదలటం లేదు కదండి, అక్కడే కదా కూర్చున్నాడు. రెండో జాముకు కూడా మళ్ళీ అభిషేకం పొందాడు. జింక మళ్ళీ ఇలా వేటవాడంకు చూసింది. అయిపోయిందిరా నా పని, ఇప్పుడు నా భర్త కనబడ్డం లేదని నేను ఎత్తుక్కోవడం కోసం వస్తే నా పీకే తీసేసే రోజు వచ్చింది. ఇది ఎక్కడ కర్మ, పోనీ ఏం చేస్తాను, ఇంకా మరి వదిలిపెట్టాడు కదా అని అది కూడా ఒక కోరిక అడిగింది. అయ్యా, ఇంటి దగ్గర నా భర్త కనపడ్డం లేదని బిడ్డలను వదిలిపెట్టి వచ్చేసాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించి వదిలిపెట్టేస్తే కడసారి చూపు చూసుకుని మా యజమానికి నా బిడ్డలను అప్పగించి మళ్ళీ వచ్చేస్తాను. ఆయనకి మళ్ళీ ఆశ్చర్యం, ఇదేంటి ఈ అడవిలో అని మాట్లాడే జింకలే ఉన్నాయి, ఇదేం చిత్రం రా అని మళ్ళీ వెళ్ళమన్నాడు. భార్య జింక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ కనపడ్డం లేదు, చీకటి పడుతోందని పిల్లలు ఏం చేశాయో తెలుసా? అవి మేము వెళతామని బయటకు వచ్చాయి. ఇంత చిన్న పిల్లలు వేటగాడు కంటిన పడితే మిమ్మల్ని ఉండనివ్వరని నేను వెళతాను, ఎందుకని పెళ్లి కాని దాన్ని కదా, మరదలు కదండి జింక, అందుకని నేను పోయినా పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి, మీ తల్లిదండ్రుని తీసుకొస్తా అని మరదల జింక అన్నాను కదా. ఆ జింక మూడోది, ఈ జింకలతో బాగా సమన్వయం బంధుత్వం ఉన్న జింక అది పరిగెట్టుకుంటూ వచ్చింది. అది వచ్చి ఇదే చెరువు దగ్గరికి వచ్చి ఇది కూడా నిలబడింది. ఇప్పుడు మూడోసారి మళ్ళీ బాణం సంధించడానికి కదిలాడు. ఇప్పుడు త్రికాలాలయందు ఏం చేశాడండి ఆయన?
ఒక పరివర్తన వచ్చేసింది. అందుకే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? సత్సంగం చాలా గొప్పది. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? కోటి పుస్తకాలు చదివినా మారనటువంటి మనస్సు గురువు నోటమ్మట విన్న ఒక్క మాటకి మార్పు చెందుతుందంటే. ఎందుకో తెలుసా? నోటి యందు అగ్ని అధిష్టానమై ఉంది. వాక్ అంటే ఏంటో తెలుసా అండి? సాక్షాత్తు అగ్ని. అది అగ్ని ఏం చేస్తుంది? దాహకత్వం చేస్తోంది, కాల్ చేస్తోంది. ఏం కాల్ చేస్తోంది? గురువు నోటమ్మట వస్తున్న అగ్ని. అజ్ఞానం అనేటువంటి దావాగ్నిని, ఆ లోపల ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని ఒక్కసారి తన వాక్కు చేత ఎవడైతే కాల్చగడలో వాడికి గురువు అని పేరు. అందుకే గుకారస్య అంధకారస్య రుకారస్య నిరోధకృత్ అంధకార వినాశత్వ గురురిష్య వినిశ్యతే. అలాంటి అంధకారాన్ని పారద్రోలగలిగినటువంటి వాక్ వైభవం ఉన్నవాడికి గురువు అని పేరు. అందుకే ఆయన మాట్లాడితే సమస్త ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఒక్క మాటలో లోకానికి అంతటికీ అర్థమయ్యేటట్టు చెప్పగలరు. ఏమంటారు తెలుసా పరిపూర్ణానంద స్వామి? ఉపనిషత్తుల సారాన్ని అంతటినీ ఓ శ్లోక రూపంలో చెప్పారనుకోండి, కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఎంత మంచి మాట అంటే, నేను ప్రతిరోజు ఈ మాట తలుచుకుంటూనే ఉంటాను. నాకు గుండెల నిండా ఎంత ప్రేమ అంటే, స్వామీజీ అంటే ఎంత భక్తో, స్వామి నోటంటూ వస్తున్న ఈ మాట అంటే కూడా అంత ఇష్టం నాకు. ఏం మాట్లాడతారో తెలుసా? ఆయన అన్నీ చెప్పాక అంటారు, కోవెలలో, రామకోటి లేఖలలో, గంగానది రేవులలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమంటున్నారు? కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి లేఖలలో మాత్రమే లేడు పరమాత్మ. యవ్వాని మది శుద్ధి కలదో అచ్చోటని గలుడు పరమాత్మ అన్నాడు. ఇంతకంటే ఉపనిషత్తు సారమైతే మాత్రం ఇంతకంటే గొప్పగా ఉంటుందా? ఎంత మంచి మాట చూడండి. కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి లేఖలలో మాత్రమే లేడు పరమాత్మ. యవ్వాని మది శుద్ధి కలదో అచ్చోటనే గలుడు పరమాత్మ అన్నారు. ఇది చాలండి. ఇందులో అసలు సమస్త వేద సారం కూడా చాలా తేలికైనటువంటి మాటలతో ఆబాలగోపాలానికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. నేను ఈ మాట ఆయన నోటమ్మట తప్ప ఇంకెవరి నోటమ్మట వినలేదు. అందుకని మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంత గొప్ప సారం అది. కాబట్టి ఇప్పుడు ఆ మహానుభావుడు మళ్ళీ మూడోసారి కదిలితే, మళ్ళీ అభిషేకం జరిగితే ఆ మరదలి జింక కూడా ఇంటికి పోయింది. ఇప్పుడు ఒకదానికి తెలియకుండా ఒకటి అన్ని ఇంట్లో కలుసుకున్నాయి. ఇప్పుడు జరిగిన విషయాలన్నింటినీ ఒకదానికొకటి చెప్పుకుంటే ఇప్పుడు ఇంతకీ అందరినీ వేటాడుతానన్న వేటగాడు ఒక్కడే. అందరినీ చంపే వేటగాడు యమధర్మరాజు గారు ఒక్కడే కదండి. ఎవరైనా ఆయన వేటకే కదా మనం తీగపడాలి. అందుకని అందరం చేరుకోవలసింది అక్కడికే. అందుకని అందరూ చేరుకుని ఇది అన్నారు. వెంటనే యజమాని జింకంది, తండ్రి లేకపోయినా తల్లి లేకపోతే మాత్రం ఆ బతుకు దుర్భరం. ఆ ప్రేమని తండ్రి అందించలేడు. కాబట్టి నేను వెళ్ళిపోయి బలైపోతాను, నువ్వు ఉండిపో అంతే. లేదు యజమాని ఇంటికి లేకపోతే తల్లి ఎంత గొప్పదైనా సరే కానీ నేను తెచ్చిపెట్టలేను, నేను చెయ్యలేని ఈ సంసారాన్ని. కాబట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వు ఉండిపోమని భార్యాభర్తలు ఇద్దరు చెప్పుకుంటున్నారు. మరదలు జింక ఉంది కదండి, అది అంటుంది, భార్యాభర్తలు మీరు వెళ్ళిపోవడం ఎందుకు, పెళ్ళిగంటాను కదా నేను వెళ్ళి ఆహుతైపోతాను, మీరు చల్లగా ఉండండి, మీకు బిడ్డలు ఉన్నారు, మీకు సంసారం ఉంది, మీరు హాయిగా ఉండాలి అని అది చెప్తోంది. ఇప్పుడు నేను చచ్చిపోతానని ఒకదాని వెనకాల ఒకటి పరిగెట్టి. ఇది ఎక్కడైనా చిత్రం ఉంటుందండి? మనమేమంటామో తెలుసా? నేను రాను బాబోయ్ వెనకపోతుంటాం. అవేమంటున్నాయి తెలుసా? నేను వెళ్ళిపోతానని గబగబా వెళ్ళిపోతే వేటగాడు అలా చూస్తున్నాడు, వస్తాయా, మాట తప్పుతున్నట్టున్నాయని చూస్తున్నాడు. ఒక్కసారి 3 జంతువులు కూడా వచ్చి ఎదురుకుండా నిలబడ్డాయి. వాడు ఆశ్చర్యపోయి, వాడు బాణం ఇలా పెట్టగానే ఆయన్ని కాదు నన్ను చంపమంటోంది. ఇప్పుడు ఈ 3ంటికి ఇటు అటు దేనికి వేయాలి? ఇప్పుడు ఏదో చూడండి, భారతదేశం యుద్ధం జరిగేటప్పుడు మహాత్ములందరూ నన్ను కాల్చండి అని గుండెలు చూపించారే, అలా దేశం కోసం, ధర్మం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతానన్నారే, అలాంటి మహాత్ములు చెప్పినట్టు ఇదండి త్యాగం అంటే.
త్యాగం అంటే రూపాయి ఎవరికో దానం చేయడం కాదు. త్యాగం అంటే తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముల యొక్క కష్టఫలం అండి ఈ రోజున మనం ఇలా స్మరించుకుంటున్నామంటే. గట్టిగా చెప్పండి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, హిందూ ధర్మకి, గట్టిగా హిందూ ధర్మకి, పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారికి. అంతటి మహానుభావుడు ఒక్కసారి అనుసంధానం చేస్తూ ఆ బాణాన్ని ఇలా ఇలా పెట్టగానే ఆయనలో మానవత్వం పెళ్ళుబికి కళ్ళమట నీరు గారిపోయిందట. నేను చావనంటే నేను చావనన్న వాళ్ళే చూశాను తప్ప నన్ను చంపే ఉంటున్నారు. బిడ్డలు కూడా వెనకాల జింక పిల్లలు వచ్చేసి మమ్మల్ని హతం చేయండి అని అవి కూడా అడ్డుకున్నాయండి. అడ్డుకుంటే ఇప్పుడు ఎవరిని చంపాలో తనక ఈ పక్క ఆ పక్క చేసి చిత్రం ఏం చేశాడంటే ఎవరిని చంపకుండా ఒక్కసారి కిందకి దిగేస్తే ఎందుకు వెయ్యలేదు బాణం అన్నారు. ఇన్నాళ్ళు ఇంతమందిని చంపితే ఇన్ని కుటుంబాలు బాధపడ్డాయని ఈ వెర్రిపుర్రకి తెలియలేదు. ఓహో, భార్య భర్తలు దూరం అయినా బిడ్డలు దూరం అయినా ఇంత బాధ ఉంటుందా, ఇంత బాధ ఇన్నాళ్ళు ఇన్ని జీవుల్ని పెట్టాను కాబట్టి ఇవాళ ఈ యొక్క కష్టం, ఎదుటవాడి కష్టం నాకు పూర్తిగా అర్థమైన రోజు. నిజానికి జన్మకొక్క శివరాత్రి అంటే ఏంటో తెలుసా? ఎదుట వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి చెలించి ఆ కష్టం ఎవ్వరికీ రాకూడదని తన అభయహస్తాన్ని అందించాలని చూసిన వాడెవడో వాడు నిజమైన శివుడు. అందుకే ఎక్కడో అమ్మా నాన్న ఆశ్రమాన్ని మహానుభావులు పరిపూర్ణానంద స్వామి అడాప్ట్ చేసుకుని మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు రోడ్ల మీద పడిపోయి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి శంకర్ అనేటువంటి ఒక ఆయన సేద తీరుస్తుంటే శ్రీపీఠం తరపున నేను కూడా నీకు సహాయం చేస్తానని వెళ్ళి అసలు వాళ్ళు ముట్టుకోవడానికి కూడా జుగుచ్చుగా ఉన్న వాళ్ళని దగ్గర ఉండి ఆయన ఏం చేశారో తెలుసా అండి? కేశ సంస్కారం చేయించారు, స్నానం చేయించారు. నేను చూశాను కూడా. అసలు నిజంగా ఏంటి చెప్పండి, ఇప్పుడు ఏం అవసరం అవన్నీ? నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. శివుడు నా గురువు అని చెప్పడం కేవలం మాట కాదు. శివుడు నా గురువు ఎప్పుడవుతాడో తెలుసా? ఈ త్యాగాన్ని గురువు చూపిస్తే, ఈ త్యాగాన్ని శిష్యులైనటువంటి వాళ్ళు గుర్తిస్తే, నగురో రధికం తత్వం నగురో రధికం తపః తత్వజ్ఞానాత్పరన్నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ త్యాగమూర్తి మహానుభావుడు మాకు గురువుగా దొరకడం మేము చేసుకున్న అదృష్టం అని అందుకే పొంగిపోతున్నాం మేము. ఇదండి, అది ఆ మానవత్వం వైపుకి మరల్చాలి. కేవలం పూజ చేయడం, అభిషేకం చేయడం, మంత్రం చేయడం ఇది నేర్పడం మాత్రమే గురువు కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్నదేదైనా ఇలా పెట్టడం నేర్పేవాడు, తాను ఆచరణ చేసేవాడు. నేను ఒకసారి స్వామివారికి 500 రూపాయలు పెట్టి పళ్ళు పట్టుకొచ్చాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేమనుకున్నానంటే స్వామీజీ ఆయనతో అన్నాను, మీరే ఇలా పెట్టుకుని తినండి స్వామి, మీకోసమే తెచ్చాను. ఆయన నవ్వి అన్నారు, సరే అయితే అక్కడ పెట్టన్నారు అని 5 నిమిషాలుగా మాట్లాడేసరికి ఎవరో 5-6 వచ్చారు. నేను అలా చూస్తూ ఉంటే ఆయన ఒక్కసారి ఆయన నమస్కారం చేస్తే వాళ్ళేం పట్టరాలేదు, నేను అక్కడ పట్టుకొచ్చాను. నేను అలా చూస్తున్నాను, ఎలాగో తెచ్చితే నాకు పండు పెట్టారు ఆయన, మిగతా ఉండిపోతే 500 రూపాయలు పెట్టి తెచ్చాను, ఏం చేస్తారో ఏమిటని అలా చూస్తుంటే ఆయన ఏం చేశారో తెలిసి నా ఎదురుకుండా వచ్చిన వాళ్ళందరికీ అవి ఫలాలు చాలా నాకు ఎవరో తాపత్రయంగా తీసుకొచ్చి ఇచ్చారండి. నేను నా గురువుకి ఇవ్వాలి ఎంతో తాపత్రయంతో తీసుకొచ్చి ఇస్తే ఆయన ఇలా పెడుతూ నాతో మాట అన్నారు. నాకు ఇప్పటికీ అదే గుర్తొస్తూ ఉంటుంది. శేఖర్ బాబు ఇలా పక్కన పెట్టుకుని దాచుకోవడం కాదు, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మాట. ఇలా ఇస్తూ ఉంటే ఇలా వస్తూ ఉంటాయి. ఇలా ఇవ్వడం ఎప్పుడు మానేసావో అప్పుడు ఇంకా మళ్ళీ ఇలా పట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇలా పట్టేవాడివి కాకూడదు, ఇలా పెట్టేవాడివి ఇదండి నేర్పాలి. ఇది అసలు పూజా క్రతువు ఇది కాదు నేర్పడం. ఇలా చెయ్యాలన్న క్రతువు ఎవరు చెప్తున్నారో, ఈ దానం, ఈ ధర్మం, ఈ దయ, ఈ మానవత్వం వేపుకి అడుగు వేయించేటువంటి ధర్మము గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మము. అందుకే లోక సమస్త సుఖినో భవంతు. మానవత్వం పెళ్ళుబుకిన వెంటనే ఆ రోజు శివరాత్రి ఫలాన్ని పొంది ఒక కిరాతకుడు ఎంతో దయాళువయ్యాట. ఏమీ తెలియని ఒక కిరాతకుల్లోనే శివుడి మీద 3 సార్లు ఇన్ని నీళ్లు వేస్తే ఇంత మార్పు వస్తే, మహాశివరాత్రి అని తెలిసి ఎన్నో ఓళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి వేలాది మంది ఇక్కడ కూర్చున్నారంటే మీరు చెప్పండి, గుండెల్లో ఎంత విశ్వాసం ఉంది మీకు శివుడి మీద. కాబట్టి మీరు ఇంత ఆత్రంతో వచ్చి ఇక్కడ కూర్చుంటే మిమ్మల్ని ఏ స్థాయిలో ఉద్ధరిస్తాడో నాబోటి వాడికి చెప్పడానికి అలవా?
కాబట్టి గుర్తుపెట్టుకోండి, అట్టడుగున ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించేవాడెవడో వాడే నిజమైన శివుడు. కాబట్టి ఎవడురా శివుడు? మా గురువే మా శివుడు. కాబట్టి మంగళాశాసనపదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృయాయాస్తు మంగళం. అందుకే నేను అంటున్నాను, మీకు 12ంటికే శివ దర్శనం. కానీ ఎవరైతే ఆయన్ని గురువుగా భావన చేస్తున్నారో వాళ్ళందరికీ 7 నుంచి ఆయన దర్శనమే. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆయన శివుడిగా దర్శనమే. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆ లోకంలో ఉన్న శివుణ్ణి చూడాలనుకుంటున్నారా? ఈ ఎదురుగుండా ఉన్న ప్రత్యక్షమైన శివుణ్ణి చూడాలనుకుంటున్నారా? ఇక్కడే ఉన్న శివుడు మీకు కనపడాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఇలా త్యాగం చేయడం నేర్చుకుంటే ఆయనకి ప్రీతి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళ మీద కాదండి. ఆయన ప్రీతి దేని మీదో తెలుసా అండి? నేనున్నానని ఇలా చెయ్యి చాపి అభయహస్తాన్ని ఇచ్చేవాడు ఎవ్వడైనా, ఏ కులమైనా వాడెవ్వడైనా సరే గుర్తుపెట్టుకోండి, హక్కున చేర్చుకోగలిగిన హృదయం ఉన్న బహుశా నేను చూసిన ఏకైక గురువు ఒక్క పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు మాత్రమే. కాబట్టి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎన్నో వేదాలు చదువుకున్న వాళ్ళు తొక్కవలసిన ఈ స్టేజ్ ఇవాళ ఇంతమంది మేము వచ్చి ప్రవచనాలు చెప్తున్నామంటే మహానుభావుడు ఆయన ఈ విశాలమైనటువంటి మనస్సే కారణం. కాబట్టి అలాంటి గురువు దొరకడం మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి జన్మకొక్క శివరాత్రి ఈ రాత్రి శుభం భూయాత్ అని మరొకసారి మళ్ళీ ప్రార్థన చేస్తూ స్వస్తి శ్రీ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసం గోబ్రాహ్మణ మచ్చు సంవత్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.